అహం దదామి ద్రవిణం విశ్వతే సుప్రాభ్యే యజమానాయ సున్వతే అహం రాష్ట్రే సంగమనీ వసూనాం చికుతిసీం ప్రథమాయజ్ఞియానాం అహం సుమేత తర్మశ్య మూర్ధ్వంధ్వానం ధేనుర్భాగస్వతసతస్తతైతు య ఏవం వేద శశోకం ధరతి య ఏవం వేద శశోకం ధరతి. దేవతలు అవిష్యులను సమర్పించే యజ్ఞ యాగాదులను సంపదలను ఇచ్చేది నేనే, ఐశ్వర్యములను ప్రసాదించే రాష్ట్రీయ జగదీశ్వరిని నేనే, జగత్తులోన ప్రథమురాలిని యజ్ఞము చేయునందు వారిలోను మొదట దానిని నేనే. ఈ సృష్టికి మూలమైన పితృస్వరూపము ఆకాశము శిఖరము పైవన్నీ నేనే సృజించాను. నా జన్మస్థానము సముద్ర అంతర్గర్భములో ఉన్న జలములో జ్ఞాన సముద్రము ఉంది. ఈ రహస్యాన్ని ఎరిగిన వారు దేవి సంపదను మోక్షాన్ని ఐశ్వర్యాన్ని పొందుదురు. ते देवा अब्रुवन्नमो देवे महादेवे शिवाय सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियतां प्रणतास्मतां. దేవికి మహాదేవికి ఎల్లప్పుడూ మంగళకరము చేయుగాక. శివస్వరూపిణి నిరంతరము నమస్కరించుచు ప్రకృతి సృష్టి మూలమైన భద్రమైన శుభములను చేకూరిన ఆయన ఆమెకు నిబద్ధమైన మేము ప్రణమాలు చేయుచున్నాము. తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు చుష్టాం దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే. సుతరసే నమః. అగ్ని వంటి కన్నుల గలది, తేజస్సుతో ప్రకాశించే స్వయం ప్రకాశ స్వరూపిణి. వైరోచని అంటే కర్మ ఫలాలను ఇచ్చే శక్తిగా ప్రాణులలోనూ ఉన్నది అయిన ఆ దుర్గాదేవి నేను శరణు వేడుతున్నాను. అసురులను దుష్ట శక్తులను నాశనం చేసే ఓ దేవి నీకు నమస్కారము. ते देवीं वाचमचनयन्त देवां स्तां विश्वरूपां पशवो वदन्ति. सा नो మంత్రేశమూర్ధ్వన్ధ్వానం ధేనుర్వాగస్వాబ్దశస్తతైతు. దేవతలకు దివ్యమైన వాక్కును సృష్టించారు. వాక్కును అన్ని రూపములోనూ ఉన్న ప్రాణులకు పలుకుతున్నది. అట్టి వాటి వాగ్దేవి మాకు ఆనందాన్ని, ఆహారాన్ని, శక్తిని ప్రసాదించే కామధేనువు వలె మా ప్రార్థనను ఆలకించి మా చింతకు వచ్చుగాక. కాలరాత్రిం బ్రహ్మస్తుతాం వైష్ణవీం స్కందమాతరం సరస్వతీమదితిం దక్షదురితరం నమామ పావనాం శివం. కాలరాత్రిని బ్రహ్మదేవునిస్తే సూచించబడినది. దానిని వైష్ణవి కుమారస్వామి తల్లి స్కందమాతను, సరస్వతిని, అదితిని, దక్షుని పుత్రికగా సతీదేవిని పరమ పవిత్రమైన మంగళకరమైన శివస్వరూపమును నేనే నమస్కరించుచున్నాను.